మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏంటి? ఈ రోజున ఏ విధంగా భగవంతుడిని ఆరాధించాలి? ఎటువంటి నియమాలు పాటించాలి? ఈరోజు నువ్వులను ఉపయోగించి ఎలాంటి పరిహారాలు చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి? ఈరోజు ఏం దానం చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్దాం. మాఘ పూర్ణిమకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, దానం చేయడం, అలాగే ధ్యానం చేయడం ద్వారా సద్గుణమైన ఫలాలను పొందుతారని విశ్వాసం. సంవత్సరంలో 12 పౌర్ణమి తేదీలు ఉన్నప్పటికీ మాఘ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పవిత్ర నదులలో ముఖ్యంగా గంగా నదిలో స్నానం చేస్తారు. అలాగే ఆ రోజున విష్ణువును కూడా పూజిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి దాతృత్వం చేయడం ద్వారా మోక్షం పొందుతారని అంటారు. మాఘ పూర్ణిమ రోజున కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువు ప్రధానంగా మాఘ పూర్ణిమ రోజున గంగా స్నానం చేయడం పట్ల అదృష్టం మరియు సంపద, మోక్షాన్ని ఇస్తాడని ప్రతీతి. మాఘ పూర్ణిమ వ్రతకథ ఏంటంటే, పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతికా నగర్లో నివసించేవాడు. భిక్షాటన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ బ్రాహ్మణుడికి పిల్లలు లేరు. ఒకరోజు అతని భార్య నగరంలో భిక్ష అడగడానికి వెళ్ళింది. కానీ అందరూ భిక్ష ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెను పిల్లలు లేనిదానివని అవహేళన చేశారు. అప్పుడు ఆమెకు ఒక ఆవిడ కలిసి కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించమని చెప్పింది. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు కాళికాదేవిని 16 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. ఆ దేవి దంపతులకు దర్శనమిచ్చి గర్భం పొందడానికి బ్రాహ్మణ భార్యకు వరం ఇచ్చింది. ప్రతి పౌర్ణమికి ఒక దీపం వెలిగించాలని చెప్పింది. ఈ విధంగా 32 పౌర్ణములు దీపం వెలిగించాలని చెప్పింది. కాళికాదేవి చెప్పినట్లే చేశారు ఆ దంపతులు. బ్రాహ్మణుడి భార్య గర్భవతి అయింది. ప్రతి పౌర్ణమి నాడు తల్లి కాళీ చెప్పినట్లు ఆమె దీపం వెలిగించడం కొనసాగించింది. కాళీమాత దయవల్ల దేవదాస్ అనే కుమారుడికి జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆ దంపతులు ప్రతి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి దీపం వెలిగించడం వల్ల వారి కోరికలన్నీ నెరవేరుతాయి. పురాణ కథ ప్రకారం పౌర్ణమి విశిష్టత ఇలా చెప్పబడింది. ప్రత్యక్ష దేవుడైన సూర్యభగవానుడు ఈ దినం మకర రాశి నుంచి రాశులలో 11వ వాడైన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, దానాలు చేయడంతో పాటు వైష్ణవాలయాలను దర్శించుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. ఈ రోజున మహామాఘి లేదా మాఘ పూర్ణిమ. ఈనాడు తెల్లవారుజామునే నదులలో గాని చెరువుల్లో గాని స్నానమాచరించాలి. సముద్ర స్నానం చేయడం మరింత శ్రేష్టం. ఇష్టదేవతలతో పాటు శ్రీ పార్వతీదేవి, బృహస్పతిని పూజించాలి. నువ్వులతో హోమం, నువ్వులను దానం చేయడం, నువ్వులను ఆహారంగా ఉపయోగించడం చేయాలని శాస్త్రవచనం. మాఘ పూర్ణిమ నాడు బ్రహ్మవైవర్త పురాణాన్ని దానమివ్వడం వల్ల మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.